క్రూడ్ ఆయిల్ $10 పెరిగితే భారత్లోని ద్రవ్యోల్బణం 0.6% అప్ అవుతుందన్నమాట. అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ ధర ప్రతి $10 పెరుగుదలకు భారతదేశంలోని ద్రవ్యోల్బణం 0.6% వరకు పెరుగుతూ పోతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నమాట. వినియోగదారుల ధరల సూచీలో ఇంధన ఉత్పత్తులు అధిక వెయిటేజ్ ఉండడం కారణంగానే కేరేజ్ గ్లోబల్ ఐఎఫ్సి లిమిటెడ్ CEO రేవతి కస్తూరి ఈ విధంగా చెప్తున్నమాట. క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం కొంతమేరకు మన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సర్దుబాటు చేసుకోగలవని, కానీ నిలకడగా పెరుగుతూ పోతే మాత్రం ఆ భారాన్ని వినియోగదారులకే బదిలీ చేస్తామని ఆమె అభిప్రాయపడ్డారు. క్రూడ్ ఆయిల్ మనం పశ్చిమాసియాపై అధిక ఆధారపడమే అందుకు కారణమని పేర్కొన్నారన్నమాట. ఎన్ని సవాళ్ళు ఎదురవుతున్నా 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5 నుంచి 6.8 మధ్య ఉంటుందని కూడా అంచనా వేస్తున్నమాట. పశ్చిమాసియా సంక్షేమం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగితే జీడీపీ వృద్ధి రేటు 1% మేర ప్రభావితం అవుతుందని, రిటైల్ ద్రవ్యోల్బణం 1.5% మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారన్నమాట. టెక్స్టైల్, పెయింట్లు, రసాయనాలు, ఎరువులు, సిమెంట్ సహా కార్మిక ప్రాధాన్యత సైతం ప్రత్యక్షంగా ప్రభావితం కావచ్చునని చెప్తున్నారు. ఈ విధంగా $10 పెరిగితే క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయంగా భారత్లోని జీడీపీ 0.6% పెరుగుతుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.